ఈరోజు తెలుగు మెథడాలజీలో బోధనోపకరణాలు అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ గురించి అందులో ఉన్న ముఖ్యమైన ప్రశ్నలు తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. శ్రవణేంద్రియాలకు పని కల్పించి బోధనాంశంపై అవధానాన్ని కలిగించేవి. శ్రవ్య బోధనోపకరణం. ఈ క్రింది వానిలో తెలుగు బోధనోపకరణాలు ఇవన్నీ అంటే దృశ్య మరియు శ్రవణ ఉపకరణాలు. తెలుగు బోధనోపకరణాలు ఉపాధ్యాయునికి విద్యార్థులకు ఎలా తోడ్పడును? ఉపాధ్యాయునికి బోధనలో మరియు విద్యార్థికి అభ్యసన ప్రక్రియలో. ప్రతి ఉపాధ్యాయునికి బోధనోపకరణాల కొరకు ఎంత ఇస్తున్నారు? 500. వివిధ పాత్రల సారూప్యాలు, భేదాలు, కవి కాలాదులు మొదలైనవి దేని ద్వారా బోధించవచ్చు? పట్టికలు. విస్తార నల్లబల్లలు ఈ పాఠశాలలో ఏర్పాటు చేస్తారు. పూర్వ ప్రాథమిక మరియు ప్రాథమిక. బోధనకు సంబంధించిన చిత్రపటములను ఉపాధ్యాయుడు దీనిపైన ఉంచవలెను. ప్లానల్ బోర్డ్. పాఠ్యాంశ బోధనలో చిత్రపటాలు వాడుటకు కారణం? విద్యార్థులకు పాఠం పట్ల ఆసక్తిని కలిగించుట. దృశ్య ఉపకరణాలకు ఉదాహరణలు. ఇవన్నీ చార్ట్లు, ఫ్లాష్ కార్డులు, చిత్రాలు, పోస్టర్లు, రేఖాపటాలు, దేశపటాలు, గోడపత్రిక, బులెటిన్ బోర్డ్, ఛాయాచిత్రాలు ఇవన్నీ కూడా దృశ్య ఉపకరణాలకు ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్ అన్నమాట. పాఠశాల పాఠ్యాంశాలను మన ప్రభుత్వం ఏ ఛానల్లో ప్రసారం చేస్తుంది? మన టీవీ. త్రిపార్శ్వ ఉపకరణాలు కలిగి ఉంటాయి. ఇవన్నీ అంటే పొడవు, వెడల్పు, ఎత్తు కలిగిన ఉపకరణాలనే త్రిపార్శ్వ ఉపకరణాలు అంటాము. క్రింది వాటిలో దృశ్య శ్రవణ ఉపకరణానికి ఉదాహరణ? ఇవన్నీ అంటే ల్యాప్టాప్, సెల్ ఫోన్, టెలివిజన్ ఇవన్నీ కూడా దృశ్య మరియు శ్రవణ ఉపకరణాలకి ఉదాహరణలు. భాషా ప్రయోగశాలలో ఏ నైపుణ్యాలకు ప్రాధాన్యం ఉంటుంది? శ్రవణం, భాషణం. పప్పెట్ అనగా ఒక చిన్న సైజు స్టేజీ. ప్రస్తుత కాలంలో ఈ రకమైన బోధనాభ్యసన సామగ్రికి అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారు. స్వల్ప వ్యయంతో కూడినవి. క్రింది దానిలో లేఖనం నేర్పించుటకు మిక్కిలి ఉపయోగపడేది? గుర్తింపు అట్టలు. పాఠశాల స్థాయి పాఠ్యాంశాలను దూరదర్శన్ ద్వారా ప్రసారం చేయు సంస్థ?
రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ సైట్ SIET. మెరుపు అట్టలు ఈ రకానికి చెందిన బోధనోపకరణం. దృశ్య. ప్రాథమిక పాఠశాలలో బోధనోపకరణం. ఫ్లాష్ కార్డ్స్. విద్యా సాంకేతిక శాస్త్రం ప్రకారం భాషా బోధనకు అత్యుత్తమ విధానం ఏది? భాషా ప్రయోగశాల. దృశ్య ఉపకరణాలు ఎన్ని రకాలు? ఉపాధ్యాయుడు తరగతిలో సమకూర్చలేని సాంకేతిక పరిజ్ఞానం వీలు గాని ప్రయోగాలు దీని ద్వారా ప్రదర్శించవచ్చు. టెలివిజన్ ద్వారా. ప్రసార సాధనములను గూర్చి వివరించేటప్పుడు ఉపయోగపడేవి. నమూనా బొమ్మలు. పరికల్పన పద్ధతి ద్వారా విద్యాబోధన చేస్తున్నప్పుడు ఎక్కువ ఉపయోగపడేది. పోస్టర్లు. త్రిపార్శ్వ ఉపకరణాలు తయారు చేయుటకు ఇక్కడ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వబడుతుంది. ఢిల్లీ. ఈ క్రింది వానిలో దృశ్య శ్రవణ ఉపకరణం కానిది? ఫిల్మ్ ప్రొజెక్టర్. అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు టెస్ట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే టెస్టులు రాసి మీరు మీ టెట్ అండ్ DSC స్కోర్ను ఇంప్రూవ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.